8:55 ఫ్లైట్లో ఢిల్లీ తీసుకువెళ్తారు. ఎయిర్పోర్ట్కి కవిత వచ్చారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. పటిష్టమైన భద్రత మనం చూడొచ్చు. అరెస్ట్ చేసి కవితని ఈడీ అధికారులు ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల పహారా మధ్య ఒక 12 వెహికల్స్లో కవితని తరలించారు. 8 గంటల అరెస్ట్ చేసిన తర్వాత సరిగ్గా ఎయిర్పోర్ట్ చేరుకున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. అంటే నిర్ణీత సమయంలోగానే అంటే 8 to 8:10 మధ్య ఎయిర్పోర్ట్కి రీచ్ కావాలని ఈడీ అధికారులు ఒక టైం లైన్ స్పెసిఫై చేసుకున్నారు. ఆ టైంలోగానే 8 గంటల్లోగానే ఎయిర్పోర్ట్కి చేరుకున్న దృశ్యాలు మనం చూడవచ్చు. సరిగ్గా 8:40 స్పెషల్ ఫ్లైట్ బుక్ చేశారు. ఆ స్పెషల్ ఫ్లైట్లో 14 మంది అధికారులు కవితతో సహా 14 మంది ఈడీ అధికారులు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ రాత్రి ఈడీ ఆఫీస్లోనా లేకుంటే ఎక్కడ భద్రత ఉందో ఆ భద్రత ఉన్న వద్ద ఈ రాత్రి కవితను అక్కడ ఉంచుతారు. సో మొత్తానికైతే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి తరలించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్లో కవిత కొద్దిసేపటి క్రితం తన వెహికల్స్ తిరిగి చెక్-ఇన్లోకి వెళ్తున్నారు. ఎయిర్పోర్టు కవిత వెంట తన భర్త అనిల్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా ఒకరిద్దరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే తన భర్త అనిల్ని ఢిల్లీ వరకు అనుమతిస్తారా లేదా అన్నది ఇంకా సమాచారం రావాల్సి ఉంది. తన భర్త కుమారుడు కలిసి కవిత వెంట అదే వెహికల్స్లో కవిత నివాసం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తన భర్త కూడా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. అతను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కవితను ఈ రాత్రికే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం కవితను ఈడీ ఆఫీస్లో కానీ లేక ఏదైనా భద్రత ఉంటే ఆ ఆఫీస్లో అవకాశం కల్పించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి చేరుకున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. ఎయిర్పోర్ట్లో దాదాపు 5-10 నిమిషాలు చెక్-ఇన్ తర్వాత నేరుగా ఆమెను విఐపీ లాంజ్లోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్ ఎక్కిస్తారు. స్పెషల్ ఫ్లైట్కు 8:45 ఉందని కూడా ఈడీ అధికారులు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. ఒకసారి అంటే సరిగ్గా అరెస్ట్ చేసి కవిత నివాసం నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లే ముందు ఈడీ అధికారులు ఒక పంచనామాను రిలీజ్ చేశారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎన్ని ఏళ్ళకు సోదాలు నిర్వహించారు, ఎప్పుడు సెర్చ్ ముగిసిపోయింది, టైం లైన్తో సహా ఈడీ అధికారులు కొద్దిసేపటితో ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ విజువల్స్ లైవ్లో చూస్తున్నాం. సరిగ్గా 1:40 సోదాలు ఆరంభమయ్యాయి. సోదాలు ఆరంభమయ్యే ముందుగానే కవిత ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. మేము ఈడీ అధికారులని ఐడి కార్డు చూపించిన తర్వాత మిమ్మల్ని సోదాలు చేయాల్సి ఉంటుంది, సెర్చ్ చేయాల్సి ఉంటుంది, అనుమతి కావాలని కూడా కవితతో ఒక వాంగ్మూలం తీసుకున్నారు. కవిత ఆథరైజేషన్ సిగ్నేచర్ తర్వాత దాదాపు 6 గంటల పాటు సోదాలు నిర్వహించారు. 1:45 ప్రారంభమైన సోదాలు 6:45 వరకు సోదాలు ముగిశాయి. ఆమెను స్వచ్ఛందంగా ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 5:20 సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో అరెస్ట్ చేస్తున్నట్టు భర్త అనిల్కి చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం ఈడీ అధికారులు కవిత నివాసం నుంచి నేరుగా కవితను ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం కవిత ఎయిర్పోర్ట్లో ఉన్నారు. ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో 8:45 స్పెషల్ ఫ్లైట్ ఉంది. 14 మంది అధికారులు అదేవిధంగా కవితను ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీకి షిఫ్ట్ చేయబోతున్నారు. ఎయిర్పోర్ట్కి తరలించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే కవిత నివాసం బంజారా హిల్స్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 45 నిమిషాల వ్యవధిలోనే ఎయిర్పోర్టుకు కవిత వెహికల్ చేరుకుంది. ఎస్కార్ట్ వెహికల్ చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ వద్ద కూడా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సరిగ్గా 1:40 1:45 సెర్చ్ మొదలైంది. 6:45 సెర్చ్ క్లోజ్ అయింది. ఆమెను స్వచ్ఛందంగా ఆమె రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం 5:20 అరెస్ట్ చేస్తున్నట్టుగా తన భర్తకు అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 19 PMLA యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నాం.
అని కూడా చెప్పిన తర్వాత కవితకును అంతకుముందు కొంత సోదాలకి సహకరించినప్పటికీ ఆమెను పర్సనల్గా సెర్చ్ చేసేందుకు వ్యక్తిగతంగా ఆమెను తనిఖీలు చేసేందుకు ఆమె 3 సార్లు కూడా రిజెక్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తమ పంచనామాలో పేర్కొన్నారు. అయితే 6-20 గంటల సమయంలో కొంతమంది 20 మంది నేను కవిత బ్రదర్ని అని చెప్పుకుంటూ ఒక 20 మంది అగంతకులు మా విచారణను అడ్డుకున్నారు, మా సోదాలు అడ్డుకున్నారు, లోనికి చొరబడి మా విధులకు ఆటంకం కల్పించాలని కూడా ఈడీ అధికారులు తమ పంచనామా పోతూ తమ పంచనామా రికార్డ్ చేసి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి అయితే కవిత అరెస్ట్ వ్యవహారం అంతా కూడా అనేక మలుపులు తిరిగి కీలక దశకు చేరుకుంది. లిక్కర్ కుంభకోణం అంటే ఒక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మినహా మిగిలిన కీలక నేతలంతా కూడా అరెస్ట్ కాబడిన వారని చెప్పొచ్చు. ప్రస్తుతం సౌత్ గ్రూప్లో 7గురు అరెస్ట్ అయ్యారు. ఆ 7గురులో చివరి వ్యక్తి కవిత ఒకరు. కవితను అరెస్ట్ చేసి నేరుగా ఎయిర్పోర్ట్ తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్లో వెహికల్స్ దిగిన తర్వాత చెకిన్లోకి కవిత వెళ్తున్నారు. చెకిన్లోకి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎదుర్కొంటామని కూడా చెబుతున్నారు. అయితే కవిత వెంట తన భర్త అనిల్ కూడా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. తన వెంట వస్తారని కూడా కవిత చెప్పినట్టుగా తెలుస్తుంది. సో తన భర్తను ఢిల్లీ వరకు తీసుకెళ్తారు. కాకపోతే వారికి ఎలాంటి ఎస్కార్ట్ ఉంటుందనేది కూడా తెలియాల్సి ఉంది. కవితను ఢిల్లీకి షిఫ్ట్ చేసిన తర్వాత దాదాపు 8:40 అంటే 9 o'clock ఫ్లైట్ మూవ్ అయిన తర్వాత 10-10:30 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. 10:30-11 మధ్య ప్రత్యేక ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ రాత్రి ఈడీ ఆఫీస్లో ఉంచడమా లేకుంటే ఏదైనా సెక్యూర్ ప్లేస్లో ఆమెను ఉంచిన తర్వాత రేపు ఆమెను కోర్టుకు కానీ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే కవిత అరెస్టు అనేక కీలక మలుపులు తిరిగి కీలక దశకు తుది దశకు ఆమె అరెస్ట్ వ్యవహారం చేరుకుందని చెప్పొచ్చు. ఈడీ కేసులు, ఈడీ విచారణ, సిబిఐ ఈ నేపథ్యాన్ని ఒకసారి చూస్తే దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ వివాదం ఈ నేపథ్యం కొనసాగుతూ వస్తుంది. అయితే కవిత లిక్కర్ కేసు వ్యవహారం ఒక కొలికి వచ్చినట్టు అంటే అరెస్ట్ వ్యవహారం ఒక కొలికి వచ్చినట్టు చెప్పాలి. ఎందుకంటే 2 సార్లు ఆమె అధికారికంగా విచారణకి వెళ్ళారు. ఒకసారి సిబిఐ ఇక్కడ విచారించింది. ఆ తర్వాత అనేక సార్లు నోటీసులు వస్తే నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు, ఒక మహిళకు కొన్ని రక్షణ ఉంటుందని గతంలో కొన్ని ప్రీవియస్ కేస్ స్టడీస్ ఆధారంగా ఆమెను కోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకూడదని కూడా కోర్టులు మెట్లెక్కారు. కానీ చివరకు ఈడీ తప్పలేదు, అరెస్ట్ తప్పలేదు. చూస్తున్నాం కవిత చెకిన్లోకి వెళ్తుంది. ఎయిర్పోర్ట్ చేరుకున్న కవిత అధికారులు, పోలీసులు ఆమెను చెకిన్లోకి తీసుకెళ్తున్నారు. చెకిన్ తర్వాత చూస్తున్నాం మహిళ అంటే ఈడీ అధికారుల బృందంలో దాదాపు 5గురు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జితేందర్ ఆధ్వర్యంలో ఈడీ అధికారులు ఉన్నారు. ఇందులో 3 మహిళా అధికారులు ఉన్నారు. 12 మంది ఈడీ అధికారుల టీంలో 3 మహిళా అధికారులు ఉన్నారు. ఆ 3 మహిళా అధికారులు కూడా కవిత వెంట ఉన్నారు. ప్రస్తుతం చెకిన్లోకి వెళ్ళిన తర్వాత కూడా కవిత అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. గంట 1:30కు చేరుకున్న ఈడీ అధికారులు తమ ఈడీ ఆఫీసర్స్ మీ ఇంట్లో సక్సెస్ చేయాలని కోరిన మరుక్షణమే కవిత అంగీకరించారు. స్టేట్మెంట్ కూడా ఆమె సంతకం చేశారు. ఆమె స్టేట్మెంట్ ఈడీ సోదాలకు సంబంధించి సంబంధించి ఆథరైజేషన్ చేశారు. 6 గంటల సోదాల తర్వాత అంటే 1:45కి ప్రారంభమైన సెర్చ్ 6:45కి ముగిశాయి. 5:20కి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో దాదాపు 6 గంటల పాటు ఆమె ఇంట్లో సోదాలు జరిగాయి. దాదాపు 5-5:30 గంటల ప్రాంతంలో బయట సమాజానికి విషయం తెలిసింది, వారి కుటుంబ సభ్యులు కూడా తెలిసింది. చూస్తున్నాం మనం లైవ్లో ఈడీ అధికారులు 12 మంది ఈడీ అధికారుల్లో 3 మహిళా అధికారులు ఉన్నారు. 3 మహిళా అధికారులు కవిత వెంటే ఉన్నారు. కవితని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, ఢిల్లీకి తరలిస్తూ ఉన్నారు ఈడీ ఆఫీస్కి. ఎయిర్పోర్ట్కి చేరుకున్న కవితను చెకిన్లోకి అధికారులు అనుమతించారు. కవితను పూర్తి స్థాయిలో చెకిన్ చేసిన తర్వాత కవితను విఐపీ లాంజ్లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కించే అవకాశం ఉంది. కవితను అరెస్ట్ చేస్తున్న క్రమంలో కవితను అరెస్ట్ చేసి షిఫ్ట్ చేస్తున్న క్రమంలో ఈడీ అధికారికంగా ఒక పంచనామా కూడా నిర్వహించి పంచనామా నివేదికను
కవిత కుటుంబ సభ్యులకు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా, ఎవరి మనోభావాలకు భంగం కలిగించకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తాము అరెస్ట్ చేశామని, తాము ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎన్ని గంటలకు వచ్చాము, ఒక టైం లైన్తో సహా, టైం టు టైం డేట్తో సహా కూడా ఈడీ అధికారులు తమ పంచనామాలో పేర్కొన్నారు. సరిగ్గా 1:30కి 1:30 ఈడీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. మీ ఇంటికి మేము వచ్చాము, మీ ఈడీ ఆఫీసర్స్ని ఐడి కార్డు చూపించడం జరిగింది, మీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నాము, అనుమతించండి, అంగీకరించండి అని కవితతో ఆథరైజేషన్ చేసుకున్నారు. ఆథరైజేషన్ తీసుకున్న తర్వాత 1:45కు సెర్చెస్ స్టార్ట్ అయినాయి, సోదాలు స్టార్ట్ అయినాయి. ఆ సోదాలకు కూడా కవిత మొదట్లో ఆమె అంగీకరించలేదు. ఆమె సున్నితంగా తిరస్కరించినా కూడా ఈడీ అధికారులు తమ సోదాలు కొనసాగించారు. దాదాపు 6:45 వరకు సోదాలు కొనసాగాయి. ఆమె రికార్డు కూడా ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. అండర్ సెక్షన్ ఆఫ్ 19 ఆఫ్ PMLA యాక్ట్ కింద తాము కవితను అరెస్ట్ చేస్తున్నట్టు తన భర్తకు 5:20కి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత లోకల్ పోలీస్ తర్వాత మిగిలిన వారు హెల్ప్ తీసుకున్నారు. కవితను బంజారాహిల్స్ తన నివాసం నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేశారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న కవిత ఆమె చెకిన్లోకి వెళ్ళిన దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. చెకిన్ కూడా అయిపోయింది. మరి కాసేపట్లో VIP లాంజ్లోకి తీసుకెళ్లి అక్కడ 5-10 నిమిషాలు వెయిట్ చేసి స్పెషల్ ఫ్లైట్లో కవితను ఢిల్లీకి తరలించబోతున్నారు. कविता हम तुम्हारा साथ है, हम तुम्हारे साथ है। తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కవిత అరెస్ట్ అక్రమం, కవిత అరెస్ట్ దుర్మార్గం అని కూడా ఖండించారు. వారి అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పారు. అయితే కవిత అరెస్ట్ వెనక రాజకీయ కోణం ఉందని, ఎన్నికల నేపథ్యంలోనే మాత్రమే కవితను అరెస్ట్ చేశామని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ముఖ్యులు కూడా కవిత తప్పు చేస్తే ఎందుకు ఇన్నాళ్ళు తప్పించుకోతోరింది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఈడీ, ఐటీ, సిబిఐ ఇలాంటి దర్యాప్తు సంస్థలు స్వచ్ఛందంగా తమ పని తాము చేసుకుంటూ పోతాయి, ఇందులో రాజకీయ ప్రమేయం, రాజకీయ జోక్యం ఉండదని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇకపోతే కాంగ్రెస్ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే వన్ ఇయర్గా ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టి ఎన్నికల ముందు సానుభూతి కోసం, ఎన్నికల ముందు మైలేజీ కోసమే కొంత అరెస్ట్ చేశారు. దీనికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని కూడా కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు కవిత చేరుకుంది. కవిత చేరుకున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. అయితే ఇక్కడ కవిత నివాసం వద్ద, అదేవిధంగా ఎయిర్పోర్ట్ వద్ద స్వల్ప లాఠీ చార్జ్ కూడా జరిగింది. స్వల్ప లాఠీ చార్జ్ మధ్య శంషాబాద్ ఎయిర్పోర్టుకు కవితను తరలించారు. కవితను అరెస్ట్ చేస్తున్న క్రమంలో లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుంది ఈడీ. దాదాపు 12 వాహనాల సహాయంతో 12 వాహనాల ఎస్కార్ట్తో ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేశారు. ఫస్ట్ ఒక రూట్ అనుకున్నారు, ఆ తర్వాత మరొక రూట్ మార్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తరలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తరలించిన తర్వాత కవిత చెక్-ఇన్, అదేవిధంగా అధికారుల అన్ని సాంప్రదాయబద్ధంగా అన్ని తనిఖీలు కూడా ఎయిర్పోర్ట్లో పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఫ్లైట్లో 8:45 ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్లో నేరుగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం ఈ రాత్రి కవితను ఈడీ ఆఫీస్లో ఉంచాలా, లేకుంటే ఏదైనా సెక్యూర్ ప్లేస్లో, ఏదైనా భద్రత ఉన్న ప్రదేశంలో ఉంచాలన్నది అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు. కవిత వెంట తన భర్త అనిల్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈడీ ఆఫీస్ వరకు అనిల్ వెళ్తారా, ఢిల్లీలో అనిల్ వేరే ఉంటారా అని అనిల్తో పాటు ఒకరిద్దరు కుటుంబ సభ్యులు కూడా కవిత వెంట ఢిల్లీకి వెళ్తున్నారు. 1:40 నుంచి సాయంత్రం 6:45 వరకు కవిత ఇంట్లో సోదాలు ముమ్మరంగా జరిగాయి.
3 ఫ్లోర్లలో ఆమె సోదాలు ముమ్మరంగా చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు అధికారులు కవితను తీసుకెళ్లారు. ఈ రాత్రి 8:45 ఫ్లైట్ కవితను ఢిల్లీ తీసుకెళ్తున్నట్టు కూడా అధికారులు ఓపెన్గా చెప్పేశారు. కవిత అరెస్ట్ అంతా కూడా అరెస్ట్ పర్వం అంతా కూడా అనేక ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్పాలి. ఆమె అరెస్ట్ చేస్తున్న క్రమంలో బంజారాహిల్స్లోని ఆమె నివాసం వద్ద, అదేవిధంగా రోడ్డు వెంట శంషాబాద్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సాయంత్రం 5:20కి అరెస్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది ఈడీ. కవితను అరెస్ట్ చేశారు. కవిత అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు, అదేవిధంగా ఎయిర్పోర్టుకు తరలిసిన దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. కవితను ఢిల్లీకి మరి కాసేపట్లో తీసుకెళ్లబోతున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ రాత్రి ఈడీ ఆఫీస్లోనే కవితను ఉంచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎకడమిక్గా ఈ ఇష్యూ ఇలా ఉంటే రాజకీయ పరంగా అనేక ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకత్వం నిరసనలు తెలపాలని కూడా బీఆర్ఎస్ కొద్దిసేపటి క్రితం పిలుపునిచ్చింది. అయితే గత కొద్దిసేపటి క్రితం వరకు కవిత నివాసం వద్ద ఉన్న సీన్ ఒక్కసారిగా ఇప్పుడు నందినగర్ షిఫ్ట్ అయింది. కేసీఆర్ ప్రస్తుతం నందినగర్లోనే ఉన్నారు. మినిట్ మానిటర్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, కవిత అరెస్ట్ ఎపిసోడ్ అనంతరం పొలిటికల్గా ఏం చేయాలన్నది కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేటీఆర్, హరీష్, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలు, ముఖ్య నేతలు నందినగర్ కేసీఆర్ నివాసాన్ని చేరుకున్నారు. రేపు ఉదయం తెల్లవారుజామున అందరూ ఢిల్లీకి వెళ్లాల్సిందిగా కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తుంది. రేపు ఉదయం కేటీఆర్, హరీష్తో పాటు కొంతమంది ముఖ్యులు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. అంటే గతంలో ఫస్ట్ టైం, సెకండ్ టైం కవిత ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా కేసీఆర్ మినిట్ ఫాలో చేశారు. తన కూతురు మీద ప్రేమ కావచ్చు, తన కూతురు అంటే తనకి ఇష్టం, ఈ అంశాలు కాస్త పక్కన పెడితే తన కూతురికి ఏదైతే తట్టుకోలేడు అనే అంశమైతే కూడా కొన్ని వర్గాల్లో ఉంది. ఆ వర్గాలు భావిస్తున్నట్టుగా, ఆ వర్గాలు ఆ ఆలోచనకు అనుగుణంగా కేసీఆర్ అడుగులు ఈసారి కూడా ఉంటాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే కవిత అరెస్ట్ ముమ్మాటికి ఉంటుందని కవిత కూడా ముందే, కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ముందే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రాత్రి ఎలాగో వెళ్ళలేరు కాబట్టి రేపు ఉదయం మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రేపు ఉదయం కొంతమంది లీగల్ టీం, సోమ భరత్, అదేవిధంగా కేటీఆర్, హరీష్తో పాటు కొంతమంది కీలక నేతలు రేపు ఉదయం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రైట్, ఇప్పుడే కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. కొద్దిసేపు క్రితం సమాచారం అందింది. కేటీఆర్ మాజీ మంత్రి కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతవరకు కేవలం అనిల్ని మాత్రమే కవిత వెంట అనుమతించారు. అయితే అనిల్కి సపోర్టుగా కవిత కుటుంబ సభ్యులకు సపోర్టుగా తన సోదరుడు కేటీఆర్ కూడా ఈ రాత్రికే ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఉదయం టీఆర్ఎస్ ముఖ్యులు వెళ్ళబోతున్నారు. సో కేసీఆర్ మినిట్ నందినగర్ నివాసం నుంచి కవిత అరెస్ట్ ఎపిసోడ్ను ఫాలోఅప్ చేస్తున్నారు. కవిత అరెస్ట్ ఎపిసోడ్ను మానిటర్ చేస్తున్నారు. రేపు ఇవాళ ఢిల్లీ వెళ్ళిన తర్వాత లీగల్గా ఏం చేయాలి, పొలిటికల్గా ఏం చేయాలన్నది కేసీఆర్ సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ ఎమర్జెన్సీగా హుటాహుటిన ఢిల్లీ వెళ్లాల్సిందిగా కేసీఆర్, అదేవిధంగా తన తల్లి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో కేసీఆర్ ఆదేశాల మేరకి కేటీఆర్ ఈ రాత్రే ఢిల్లీకి వెళ్తున్నారు.